హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. అందరూ ఎలా జరుపుకున్నారండి దీపావళి? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. మేము దీపావళి ఎలా జరుపుకున్నామో మా ఇంట్లో దీపావళి అనేది నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. నా వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. మార్నింగ్ 5కే లేచి నేనంతా ఇంకా బయట అంతా ఓట్ చేసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకున్నానండి. మార్నింగ్ పొద్దున్నే 5కి అలా లేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పని కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే పండగ రోజు అంటే ఇంకా మనకి చాలా పనులు ఉంటాయి కదా, పూజలని అలాగే వంటలు, పిండి వంటలు చేయడం అంతా లేట్ అవుతుంది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగే లేవడం వల్ల మనకైతే పనులు చాలా తొందరగా అయిపోతాయండి. అందుకని ఇక నేనైతే మార్నింగ్ 5కే లేచి ఇంకా పని స్టార్ట్ చేశానండి. ముందుగా బయట అయితే వాకిలి ఊడ్చుకొని నీళ్లు చల్లుకున్నానండి. తర్వాత మాకు ఇక వరండా అయితే పెద్దగా ఉంటుందండి. ముందు వైపు ఉంటుంది, అలాగే సైడ్ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అందుకని ఇక నేను అదంతా కడిగేసానండి. వాటర్తో కడిగేసి నీట్గా మాప్తో అయితే తూడ్చేసానండి, వాటర్ అంతా నిండిపోయేలాగా. తర్వాత ఇక ఈలోపు బయట చల్లిన వాటర్ కూడా ఎండిపోయాయి కాబట్టి ఇక ముగ్గు కూడా వేసుకున్నానండి. దీపావళి రోజు దీపాల ముగ్గు అయితే వేసానండి. దీపాల ముగ్గు వేసి ఇంకా నేనైతే నీట్గా కంప్లీట్ చేసేసాను ముగ్గుని. ఇంకా బయట అయితే పని అంతా చేసుకొని ఇక ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చేసి మొత్తం అంతా రూమ్స్ అన్నీ ఊడ్చేసానండి. ఊడ్చేసి ఇంకా మాప్తో అయితే తుడిచిపెట్టేసానండి. ఇక ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకోవాలి. దానికోసం అన్ని అరేంజ్ చేసుకోవాలని ఇంకా ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసేసాను. చేసి అంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ సామాన్ అయితే ముందుగా అంతా శుభ్రం చేసుకున్నానండి. పూజ గది అయితే అంటే పూజ సెల్ఫ్ వరకు మంచిగా నీట్గా తుడిచేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఫొటోస్ అన్నీ తుడిచి గంధము బొట్టుతో అలంకరించుకున్నానండి. తర్వాత గ్యాస్ స్టవ్ కూడా పూజించుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత పాలు కూడా పొయ్యి మీద పెట్టేశానండి, పాలు పొంగల్ చేద్దామని. అలాగే రైస్ కూడా కడిగేసుకొని పెట్టుకున్నాను ముందుగానే. అవి నానితే మనకు పాయసం అనేది చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఉడికేస్తాయి కదా రైస్ పాలల్లో, ఇంకా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నేనైతే పాయసం కోసం అన్నీ రెడీ చేసి పాయసం అయితే తయారు చేశాను. పాయసం అయిపోయింది. ఇక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా అలంకరించుకున్నానండి. అన్నీ కడిగేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే వాటికి గంధం బొట్లు పెట్టేసుకొని ఇంకా పూలతోటి దేవుడు గదినైతే అలంకరించుకున్నానండి.
అలాగే ఫ్లవర్ వాజ్ కూడా అలంకరించి పెట్టుకున్నాను. ఈలోపు పాయసం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక నేను అవి పక్కకు పెట్టేసి తర్వాత గడప పూజించుకుందామని ఇంకా గడప వచ్చి పసుపు కుంకుమ అలాగే వరి పిండితోటి ముగ్గులు పెట్టుకొని నీట్గా గడప అలంకరణ అయితే కంప్లీట్ చేశానండి. మనకు పండగ అంటే గడప పూజించుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి. గడప పూజించుకొని మనము ముగ్గు వేసుకుంటే పండగ కళంతా గడపలోనే కనిపిస్తుందండి. అందుకని నేను ప్రతి పండగకి ప్రతి శుక్రవారాలు ఇలా గడప పూజించుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ముగ్గు అయితే వేసుకుంటానండి. దానివల్ల మన ఇల్లుకి చాలా కళ వస్తుంది. అలాగే అమ్మవారి కటాక్షం కూడా మన మీద తప్పకుండా ఉంటుంది. అందుకని నేను గడప అయితే పూజించుకుంటాను. ఇంకా అది అయిపోయాక ఇక పూజ స్టార్ట్ చేశానండి. ప్రసాదం అమ్మవారికి పెట్టాను. అలాగే కొత్త బట్టలు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. మనం ఎంత భక్తితో పూజ చేస్తామో మనకు అంత మంచిగా ఆ రోజైతే గడిచిపోతుందండి. ఇక నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కూడా చదివేసుకుంటే చాలా మంచిదండి. అలా నేను అమ్మవారి అష్టోత్తరం చదివాను. అష్టోత్తరం కంప్లీట్ చేశాక ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. అమ్మవారికి ప్రసాదం కూడా నివేదన చేసి కొబ్బరికాయ కూడా నివేదన చేసి ఆరతి ఇచ్చి ఆరతి తీసుకున్నానండి. దీనితో పూజ కంప్లీట్ అయింది. శ్రీమాత్రే నమః. తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చామండి. గుడిలోకి ఫోన్ వెళ్ళలేదు, బయట నుంచి వీడియో తీశాను. తర్వాత ఇంకా లంచ్ టైం అండి. ఇంకా లంచ్లోకి అయితే మేమైతే పాలకూర చుక్కకూర చేసామండి. అలాగే పాయసం చేసాం కదా, ఇంకా అవి వాటితో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి. పూజ కంప్లీట్ అయ్యి లంచ్ కూడా కంప్లీట్ చేసాము. ఇక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం రెడీ అవ్వాలి కదా, అందుకని కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఇక సాయంత్రం అయితే స్టార్ట్ చేయాలి పని. మనకి పూజ చేసుకోవాలి, తర్వాత దీపాలు పెట్టుకోవాలి కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ అంతా తూడ్చేసుకొని మళ్ళీ బయట అంతా కడిగేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ పూజ కంప్లీట్ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా దీపాల అలంకరణ అయితే చేసుకున్నానండి. దీపాలు అలంకరించుకొని ఇంకా బయట గడప దగ్గర పసుపు కుంకుమతోటి ముగ్గు వేసుకున్నానండి. పసుపు కుంకుమ అలంకరించుకొని అలంకరించుకొని దీపాలు ఇంకా బయట గడప దగ్గర అలాగే ఇంటి ముందు కూడా దీపాలు పెట్టానండి. గడప దగ్గర పసుపు కుంకుమతో అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసుకొని దీపాలు పెట్టుకున్నానండి. అలాగే గేట్ దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే దీపాలతో అయితే మన ఇంటిని అలంకరించుకోవాలి. తర్వాతే మనము ఏమైనా క్రాకర్స్, అవి కూడా చాలా తక్కువ పొల్యూషన్ ఉండే క్రాకర్స్ అంటేనే పొల్యూషన్, కానీ చాలా తక్కువగా కాల్చుకుంటే మనం
పొల్యూషన్ని చాలా వరకు తగ్గించవచ్చండి. దీపావళి రోజు చాలామంది చాలా క్రాకర్స్గా పేల్చి ఇంకా పర్యావరణాన్ని అయితే చాలా కలుషితం చేస్తున్నారండి. కొంచెం ఆ క్రాకర్స్ని పేల్చడం తగ్గించుకుంటే మనం పర్యావరణాన్ని కొంతవరకైనా కాపాడుకోవచ్చు. అందుకని మేము చాలా తక్కువగా ఓన్లీ కాకర పువ్వులు చిచ్చుబుడ్డులు కాల్చామండి. అవి కూడా పొల్యూషన్ అవుతాయి, కాకపోతే పిల్లల సంతోషం కోసం తప్పదు కదా, కొంచెం ఎక్కువ కాకుండా కొన్ని మాత్రమే పేల్చాము. ఇక్కడ మా పిల్లలు, పైన పిల్లలు, చుట్టుపక్కల పిల్లలందరూ మా ఇంటి ముందే వచ్చి బాగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది అండి మా దీపావళి పండగ. మీరు కూడా ఇలానే చేసుకున్నారా? ఇంకా బాగా ఎంజాయ్ చేశారా? మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ కూడా నా వీడియోని చూసి లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. సో మీరు ఇచ్చే సపోర్టు నాకు ఎంతోగానో ఉపయోగపడుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.